ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీ అందరి సహకారంతో గెలిచాను. రాజానగరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో మంచి మనసుతో, స్థానికుడనే నమ్మకంతో, ఒక రైతు బిడ్డ మనవాడు అనే నమ్మకంతో వారందరూ కూడా వారు ఆశీర్వదించారు, అసెంబ్లీకి పంపించారు. ఈరోజు ఎమ్మెల్యేగా మొట్టమొదటి ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నామనంటే మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, రాజానగరం నియోజకవర్గ ప్రజలు, మీ అందరితో పాటు అన్నిటికంటే ముఖ్యంగా మా అధినాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాకు అవకాశం ఇవ్వడం, దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజున సరే బత్తుల బలరామకృష్ణ అయితే బాగానే ఉంటుందని చెప్పేసి వారు కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయడం వల్లే ఇవన్నీ గెలుపు కారణమని నేను భావిస్తున్నాను. ఈ గెలుపు సందర్భంగా ఈ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు సపోర్ట్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు ప్రజలను కానీ మిమ్మల్ని కానీ ఎవరికి ఎప్పుడు ఏ ఇబ్బంది రాకుండా మీ నమ్మకాన్ని వమ్ము చేసుకోకుండా ముందుకు తీసుకెళ్తానని సందర్భంగా తెలియజేస్తాను. ఏర్పడిన తర్వాత పరిస్థితులు కానీ గమనించినట్లయితే లక్షల కోట్ల అప్పులతో, ఖజానా ఖాళీతో భయానకమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఎదురవుతున్నాయి. కుప్పలు తిప్పలుగా అప్పులుగా అనిపిస్తున్నాయి తప్ప ఎక్కడ ఎలాంటి అవకాశాలు కానీ ప్రజలకు మంచి చేయడానికి కానీ ఏ అవకాశాలు కూడా కనిపించట్లేదు. పూర్తి స్థాయిలో అప్పుల్లో కూరుకుపోయింది రాష్ట్రం అంతా. ఏ కార్యక్రమం చేద్దామన్నా ₹1 కూడా లేని ఖజానా, ఎక్కడ చూసినా పెండింగ్ బకాయిలు, అప్పులతో గగ్గోలు పెడుతున్న కాంట్రాక్టర్లు, సప్లయర్లు దర్శనమిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఏ వైపు చూసినా పర్వాలేదు, ఇది కలర్ఫుల్ గా కనిపిస్తుంది అనేది ఎక్కడ కనిపించట్లేదు. అంటే వీళ్ళంతా గతంలో లోపల పూర్తి స్థాయిలో ఒళ్ళంతా కన్నాలు పడిపోయి, బెజ్జాలు పడిపోయి, భయంకరమైన బాధలున్నా సరే పైకి తెలియకుండా పైన ఒక చొక్కా వేసుకుని చిరునవ్వు నవ్వుతూ జనాలకు అందరికీ కూడా మోసం చేశారు తప్ప లోపల మాత్రం డొల్లే ఉందనేది అర్థమవుతుంది. మన రాజానగరం నియోజకవర్గంలో ముఖ్యంగా నేను ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లు రివ్యూ చేశాను. 100% అన్ని డిపార్ట్మెంట్లు ఏ డిపార్ట్మెంట్ విడిచిపెట్టకుండా రివ్యూలు చేస్తే ఇప్పుడు ఇక్కడ కానీ చూసినట్లయితే 216 కోట్ల 17 లక్షల రూపాయల బకాయిలు ఉన్నాయి. అంటే పెండింగ్ బిల్లులు కాంట్రాక్టులకు ఇవ్వాల్సినవి మనం చూసినట్లయితే 2,16,17,000 రూపాయలు. సాగునీరు రైతులకు ఇచ్చే సాగునీరు ఏదైతే ఉందో ఆ సాగునీరు నిమిత్తం ఈ పంప్ హౌసులు తాలూకా ఏదైతే ఉందో ఈ పంప్ హౌసులు రన్ చేసే మెయింటెనెన్స్ కి ₹1 కూడా ఇవ్వకుండా మభ్య పెట్టాలి. అందరి చేత కూడా పంపులు నడిపించారు ఇప్పటి వరకు. అందులో 2 పంపులు పనిచేయట్లేదు. అసలు 2 పంపులు పనిచేయని విషయం కూడా ప్రజలకు తెలియకుండా ఎంతవరకు రన్ అయితే పంపులు అంతవరకు రన్ చేశారు తప్ప దాని మీద రిపేర్లు కానీ మరమ్మతులు కానీ చేయకుండా ఇప్పటి వరకు అలా పెండింగ్ పెట్టించారు. ఇప్పుడు కనీసం మనం కానీ చూసుకున్నట్లయితే ఇప్పుడు నీరు ఇవ్వాలి అని అంటే ఆ పెండింగ్ బకాయిల వల్ల లిఫ్ట్ ఇరిగేషన్ నిమిత్తం 18,15,00,000 రూపాయలు ఈ రోజు వరకు పెండింగ్ బిల్లు ఉన్నాయి. 18,15,00,000 రూపాయలు పెండింగ్ బిల్లులతో కాంట్రాక్టులు గగ్గోలు పెడుతుంటే ఈ రోజు సాగునీరు ఎలా అందించాలో అర్థం కావట్లేదు. ఏ కాంట్రాక్టర్ని అడిగినా మా పాత బిల్లు వస్తేనే కానీ మేము పంపులు ఆన్ చేయలేమండి, దాని రిపేర్లు చాలా ఉన్నాయి, దానికి మేము ఇవ్వాల్సినటువంటి స్పేర్ పార్ట్లు అంతా కూడా దాన్ని కొత్త వెయ్యాలి, ఆ వెయ్యాలి అని అంటే 18,15,00,000 రూపాయలు పెండింగ్ ఉంటే ఏం చేయమని అడుగుతున్నారు. మరొక భయంకరమైన విషయం ఏంటంటే ఏ డిపార్ట్మెంట్ చూసినా పెండింగ్ ఉంది. సీతానగరం రోడ్డు కానీ మనం చూసినట్లయితే 16 కోట్ల రూపాయలు బిల్లు పెండింగ్ ఉంది. హడావుడిగా చేశారు. దాని మీద ఏదో ఎంతసేపు హడావుడి కలర్ పూయడానికి ట్రై చేశారు తప్ప ఆ సీతానగరం రోడ్డు అనేది పూర్తి చేయడానికి ఎలాంటి ప్రయత్నం కూడా చేసినట్లు కనిపించట్లేదు. అవకాశం ఉన్న చోటల్లా రంగులు పూసేశారు, పైన మెరుగులేశారు, ఏదో పేపర్ పూతలాగా పైన ఏదో హడావుడి చేశారు తప్ప దాని మీద న్యాయపరమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి. కోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయి. అలాగే ఎక్కడ కూడా ఎలక్ట్రికల్ పోల్స్ షిఫ్టింగ్ చేయలేదు. ఏమీ చేయకుండా బాగున్న చోట, క్లియర్గా ఉన్న చోట కొంత రోడ్డు ఏదో హడావుడిగా పోసి క్వాలిటీ లేని రోడ్డు పోసి మబ్బు పెట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు చూస్తే అది 16 కోట్ల రూపాయల బిల్లు పెండింగ్ ఉంది.
ఆ కాంట్రాక్టర్ని పిలిచి మనం అడిగినట్లయితే ఆ కాంట్రాక్టర్ ఒకటే చెప్తున్నాడు, సార్ మాకు బిల్లులు లేవు, అడావిడి చేసి మమ్మల్ని అంతా ఏదో ఒత్తిడి చేస్తే మేము చేసాం తప్ప, దొరికిన కాడికి అప్పులన్నీ చేసాం తప్ప మేము ఏది రోడ్డు చేయలేము, మేము చేతులు ఎత్తేస్తున్నాము, దాన్ని ఎవరు పట్టించుకోలేదు, మమ్మల్ని మాయ చేసేది అడావిడి చేశారు తప్ప ఎక్కడ ఏ బిల్లు రాలేదు, ఇంకా మాకు ఎక్కడ అప్పు కూడా పుట్టట్లేదని చెప్పేసి ఆ సీతానగరం రోడ్డు తాలూకా కాంట్రాక్టర్ కూడా చాలా బాధపడుతున్నారు. అంతేకాకుండా చూస్తే సో ఇక్కడ మరిన్ని విషయాలు కానీ చూసినట్లయితే మనకి R&B డిపార్ట్మెంట్లో వీళ్ళ మొదలెట్టిన పనికి ఎక్కడ రూపాయి కూడా ఇవ్వలేదు. రాజానగరం నుంచి కలవచర్ల మీదుగా గాజరాట్ రోడ్ అన్నారు, ప్రారంభించారు, కానీ వాళ్ళకు కూడా 10 రూపాయలు కూడా ఇవ్వలేదు. 6 కోట్ల రూపాయలు బిల్లు పెండింగ్ ఉందని చెప్పేసి ఆ కాంట్రాక్టర్ పని ఆపేశారు. అలాగే సంపద నగరం రోడ్డు కూడా మొదలుపెట్టి ఆ రోడ్డు కూడా ఆపేశారు. ఇప్పుడు కోరుకొండ నుంచి మనకు ముగ్గళ్ళు వెళ్ళే రోడ్డు కూడా ప్రారంభించి అది కూడా మేము పని చేయలేమండి ఇప్పటి వరకు